జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ వారికి జై శ్రీమన్నారాయణ. అలానే మనకి ఈరోజు ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి ఏ ఆలయానికి దర్శనం చేసుకోవడం ద్వారా వారికి మంచి జరుగుతుంది అంటే మనం అనుకుంటూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటాము. దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల కళ్యాణాలు, నోములు, ఎన్నో రకాల వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. కానీ మా జాతకం మారట్లేదు, మా నక్షత్రం మారట్లేదు, మా స్థితిగతులు మారట్లేదు, మా దారిద్ర్యం అట్టానే ఉంటుంది అనుకుని చాలామంది బాధపడతా ఉంటారు. అందులో తులారాశి వారంటే మంచి చాకచక్యమైనటువంటి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గనక అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. శుక్రుడు అధిపతిగా ఉంటారు కాబట్టి అందరిని అట్రాక్ట్ చేస్తూ మంచి గుణ లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయి, అమ్మాయి అని చెప్పుకోవచ్చు. అలానే ఈ తులారాశి వారికి ఏదైతే వనరు ఉందో, అవకాశం ఉందో, అదృష్టం ఉందో అవన్నీ కూడా 10 మందికి బాగుండాలి అనేటువంటి ఆలోచనతో అందరికీ కూడా మంచి చేసుకుంటూ వెళ్ళేటువంటి వారే ఈ తులారాశి వారు. అలాంటి వారికి ఏదైనా పెళ్ళిళ్ళు త్వరగా అవ్వాలి. పెళ్ళిళ్ళు త్వరగా అవ్వట్లేదు. అలానే పెళ్ళి అయినా కూడా జీవితంలో పిల్లలు పుట్టలేకపోతున్నారు. పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ అదృష్టం సరిగా లేదు. నేను జీవితంలో ఎదగలేకపోతున్నానండి. అన్నిట్లో నష్టపోతున్నాను. ఆటంకాలు, విఘ్నాలు అన్నీ తోడవుతా ఉన్నాయి. అష్టదిబ్బని చర్య అయిపోతుంది అనుకోండి. నేను ఒంటరైపోతా ఉన్నాను. కోపము, చికాకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏదైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఏదైనా ఆలయానికి వెళ్తాననుకోండి, అక్కడ అంతే మనశ్శాంతి ఉండట్లేదు. ఏదో చేస్తే చూస్తున్నా కానీ ఓ రోజులన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ నాకు అదృష్టం ఎప్పుడొస్తుందో, ఎక్కడొస్తుందో అర్థం కావట్లేదండి. ఎవరు సహకరించట్లేదు. ఇంట్లో ఇలా మాత్రం బయట పలకలేమవుతా అంటే మన ఇంటి మీద ఎవరో హిప్నోటిజం అంటారండి, చాతపడి అంటండి, అష్టదిబ్బని చేసేశారు. నరదిష్టి ఉంది, బాగా ఎదగలేకపోతున్నాను. అలానే చూసుకుంటే ఆరోగ్యం సహకరించట్లేదు. ఇన్ని రకాల ఇబ్బందులు కానీ, ఆలోచన కానీ ఉన్నటువంటి తులారాశి వారు ఎవరైనా ఉన్నారా అంటే గనక ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చండి. మీరు ఎలానో ఆలయానికి వెళ్తున్నారు. ఎలానో దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఆ చేసుకున్నటువంటి దర్శనం కూడా చాలా గొప్ప విశేషవంతంగా పలానా ఆలయానికి వెళ్ళటం ద్వారా మీకు మంచి జరుగుతుంది అంటే గనక అంతకన్నా భాగ్యం ఏముంటుందండి కదా! కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే ఒక ఏడాదికి ఒక్కసారైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఖచ్చితంగా మీకు పుణ్యఫలం అనుకుంటా. అలానే మరొకటుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుంది ఇది. అలానే మరొక ఆలయం ఉంది. మరొక ఆలయం ఏంటే గనక చిన్న తిరుపతి అంటారు. మనకి ఏలూరు పరిసర ప్రాంతాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కనపడుతుంది ఇది. ఇక్కడ వచ్చేసి మనకి తెలంగాణకి, ఆంధ్రాకి రెండిటికి సరిహద్దుల్లో ఉంటుంది ఈ ఆలయం. చిన్న తిరుపతి అంటారు. ఇది ఏలూరు ప్రాంతంలో ఉంటదన్నమాట. ఇక్కడ ఈ చిన్న తిరుపతి అనేటువంటి దేవస్థానం కూడా ఈ యొక్క తులారాశి వారికి మంచి నైపుణ్యం, చాకచక్యం, అదృష్టం, అవకాశం అన్నీ వస్తూ అలానే విఘ్నాలు, ఆటంకాలు, అష్టదిబ్బందన, బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా కొంతమేర తొలుగుతూ అన్ని రకాల అవరోధాల నుంచి తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే గనక ఈ 2 ఆలయాల దర్శనం చాలా గొప్ప విశేషవంతం. ఈ ఆలయాల్లో మీరు వెళ్ళే సమయానికి అక్కడ ఏదైనా కళ్యాణం కావచ్చు, మరి ఏదైనా చక్ర స్నానం కావచ్చు, మరి ఏదైనా ఉజ్జల సేవ కావచ్చు, ఏదైనా సేవ ఉందే గనక ఆ సేవలో పాలు పంచుకోండి. ఖచ్చితంగా కూడా మీకు మంచి జరిగేలా అయితే ఉంటుంది. అలానే మీకు ఎన్నో రకాల ఆస్తులుంటాయి. ఎన్నో రకాలైనటువంటి సంపదల అదృష్టం, పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు అలానే ఎన్నో రకాలైనటువంటి మీకు సంపద ఉంటుంది. ఆ సంపదని అంతా కూడా మీరు మళ్ళీ చేజిక్కించుకోవాలి. ఎవరి దగ్గర మీరు మోసపోకూడదు. సరైన సమయానికి సరిగ్గా నిలదొక్కుకోవాలి. అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వాలి. విదేశీయానం కావాలి. విదేశాల్లో సెటిల్ అయిపోవాలి. స్వదేశంలో తల్లిదండ్రులు చూసుకుంటూ పెళ్లి చేసుకొని పిల్లలకంటూ ఆస్తుల్ని కాపాడుకుంటూ ఉండాలి. మంచి పదవులు రావాలి. మంచి అదృష్టం ఉండాలి. మోటివేషన్ క్లాసెస్ చెప్పాలి. టీచర్‌గా ఉండాలి. యూనివర్సిటీలు పెట్టాలి. అలానే వ్యాపారం చేయాలి అనుకునేటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మక్కువగా ఈ ఆలయ దర్శనం, ఆలయాలలో చేసేటువంటి సేవలు, అక్కడ నిద్రించినా కూడా మీకు అదృష్టము అలా ఇలా కాదండి. తండోపతండాలుగా అదృష్టాన్ని మీరు పాలుపంచుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఆలయ దర్శనం మీకు చాలా సౌభాగ్యవంతం. ఆలయ దర్శనం చేసుకునే విధానం ఏమిటి? మనము ఇంటి నుంచి తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో స్వామివారికి చెప్పాలి. ప్రయాణ సమయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఆ స్వామివారి దర్శనం నాకు జరగాలి అని చెప్పి మొక్కుకొని వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మరలా కూడా చక్కెర పొంగల్ కానీ ఏదైనా మీకు నచ్చినటువంటి తీపి పదార్థం చేసి అక్కడ మన పూజా మందిరంలో పెట్టేసి ఆ పూజా మందిరం మనం నమస్కారం చేసుకోవాలి. నేను మీ ఆలయానికి వచ్చాను స్వామి, దర్శనం బాగా అయింది అని చెప్పి మనం మొక్కోవడంతో ఆలయ దర్శనం సంపూర్ణమవుతుంది అక్కడతో. మనం ఇంటికి వచ్చి పొంగల్ పెట్టలేదనుకోండి ఉపయోగం లేదు. మీరు దర్శనం చేసుకున్న ప్రయోజనం లేదు. అలా పోతూ పోతూ రోడ్డు మీద ఉన్న ఆలయం ఉంది, నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాను అంతే ఉంటుంది. కాబట్టి తీర్థయాత్రలు చేసేటువంటి ప్రక్రియ ఇలా ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే ఈ యొక్క చిన్న
మిశ్రమం మీకు ఏదైనా పానకం వడపప్పు కానివ్వండి, స్వామివారికి ఏదో ఒక రకమైన నైవేద్యం సొంతగా వండాలి. వండి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టి సంపూర్ణమైంది దర్శనం అని చెప్పుకుంటే గనక అప్పుడు మీ దర్శన భాగ్యం అనేది లభ్యపడుతూ మీకు ఏదైతే చేయాలో స్వామివారు, ఏదైతే చేయాలో అమ్మవారు మీకు సకల సౌకర్యాలు కూడా ఏర్పరుస్తూ అష్ట ఐశ్వర్యాలు మీకు అందజేస్తూ స్వామివారి యొక్క కృపకి మీరు పాత్రులు అయ్యేలాగైతే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలయ దర్శనం చేసుకోవటం గొప్ప విశేషవంతమైనటువంటి ప్రక్రియ అని కూడా మనము చెప్పొచ్చు. కానీ ఈ తులారాశి వారికి అదృష్టం ఎక్కడ వస్తుందంటే కనుక ఈ ఆలయ దర్శనం అయిన వెమ్మటే ఒకటి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే కనుక మనకి ఎప్పుడైనా కలిసి రాకపోతేనో, అదృష్టం లేకపోతేనో, అంత కొట్లాడుకుంటూ ఉంటేనే మైండ్ పనిచేయలేదు, మనసు పనిచేయట్లేదు, ఏం అర్థం కావట్లేదండి నాకు ఒంటరి అయిపోయాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన పెద్దవారు ఏం చెప్తారంటే, నాయన మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళి ఒక 2 రోజులు నిద్ర చేసి రాయన అని చెప్తారు. అక్కడితో మన మనసు కేంద్రీకృతం అవుతుంది. మైండు మెచ్యూర్ అవుతుంది. అలానే మనకి స్ట్రెస్ ఫీల్ తగ్గుతుంది అంటే గనక గ్యాస్ ట్రబుల్, ఒబిసిటీ, ఎసిడిటీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా కొంతమేర కాదండి పూర్తిగా పటాపంచలైపోతాయి. గ్రహాల యొక్క స్థితిగతులు కాదు, గ్రహాల యొక్క సౌలభ్యం కూడా మన పైన చాలా అదృష్టాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆలయ దర్శనాలు అనేది ఖచ్చితంగా చేసుకోవడం ద్వారా మనకే కాదండి, మనం నమ్ముకున్న అంతవరకు బాధ్యత తీసుకున్నంత వరకు కూడా అందరికీ కూడా చాలా మంచి సౌలభ్యం దొరుకుతూ అనుకున్నటువంటి రంగాల్లో సాధించేలాగా ముందడుగు వేసేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలయ దర్శనం మరొక్క మారి చూద్దాం. ఇంకొక రాశి వారికి అయితే ఏ ఆలయం ఉందో పరిశీలన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.